వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమీకృత కోర్టు భవనాల సముదాయానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరీష్ కుమార్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం. వేమన్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులను అరెస్టు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. ఓటు చోరీ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కర్ణాటక, మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో ఓటర్ లిస్టుల తయారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల ఓటర్లను తగ్గిస్తూ బీజేపీ బలంగా ఉన్న చోట్ల అదనంగా ఓటర్లను చేరుస్తూ అవినీతికి పాల్పడుతుందని, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజల నుండి ఓటు చోరీ పట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణంలో ప్రజల నుండి ఓటు చోరీపై అభిప్రాయ సేకరణ సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటు ప్రతి ఒక్కరి హక్కు అని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగి ఉండాలని, అట్లాంటి ప్రాముఖ్యత కలిగిన ఓట్లను బీజేపీ ప్రభుత్వం ఇష్టరీతిన మార్పులు చేర్పులు చేస్తుందని, ఈ చర్యల వలన ప్రజలకు ఉన్న ఓటు హక్కుకు భంగం వాటిల్లుతుందని అన్నారు. ప్రజలందరూ ముక్త కంఠంతో ఓటు చోరీని ఖండిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ సంతకాలతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ చైర్మన్ జంగంకల, వైస్ చైర్పర్సన్ సాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, మాజీ టీపీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపరాజు, సీనియర్ నాయకులు అబ్దుల్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ చోరీ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రారంభమైంది. రాహుల్ గాంధీ గారు నిరంతరం ఎక్కడెక్కడ అంటే ఓటర్ లిస్టు దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఓటర్ పేర్లు మిస్సింగ్, ఎక్కడైతే బీజేపీ పార్టీ బలంగా ఉందో వారి ఆ లిస్ట్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి. కానీ ఎక్కడైతే బీజేపీ తక్కువ ఉందో అక్కడ కొత్త ఓట్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఓట్ చోరీ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చోరీ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇట్లా అవుతుంది, దీన్ని పకడ్బందీగా చేసే అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఓటర్ లిస్టు డిలీషన్స్, అడిషన్స్ ఇష్టరాజ్యంగా చేయొద్దు, దీనికి ఎలక్ట్రానిక్ ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో అది కూడా ఓటర్ అడిగినప్పుడు చూపించాలి. దాని తర్వాత ఏదైతే ఇతర అవకతవకలు ఉన్నాయో ఇవన్నీ కూడా పకడ్బందీగా సరిదిద్దుకోవాలని చెప్పి ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ నడుస్తుంది. మేము ఈ కార్యక్రమము మధ్యాహ్నము మందమరిలో ప్రారంభించాము, ఇప్పుడు కైతాన్పల్లిలో చేస్తున్నాము. దాని తర్వాత జైపూర్, భీమారం, చెన్నూరు అన్ని చోట్ల కూడా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఓటు ఒక హక్కు, సామాన్యునికి ఒక హక్కు. ఎవరిని ఓటు వేయాలి, ఎవరిని ఓడించాలి, ఎవరికి ఏం చేయాలి అని చెప్పి ఈ హక్కు మనకు కాన్స్టిట్యూషన్లో బిఆర్ అంబేద్కర్ గారు పెట్టడం జరిగింది. దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి. కానీ ఓట్ చోరీలో మీరందరూ చూసినారు, ఒక్కొక్క ఇంట్లో 100 మంది ఉన్నారు. ఒక్క 5 నిమిషాల్లోనే ఓటర్ నేమ్ కూడా డిలీట్ కావడం జరుగుతుంది. అంటే సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్తో ఈ ఎలక్షన్లో ఇప్పటివరకు బీజేపీ పార్టీ గెలిచింది. దీన్ని ఆపేది అవసరం ఉన్నదని చెప్పి ఈ ఓట్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. నేను మా కార్యకర్తలకు అందరికీ ఇదే చెప్పినాను, మీరు పోండి, ప్రజలలో మాట్లాడండి, ఒక అవగాహన కల్పించండి. దీనికి అందరం కూడా మనం అడ్డుకుంటే మన ఓటు హక్కు, మన ఓటు ఎవరు కూడా తీసే పరిస్థితి ఉండదు. మనకు ఎవరు మంచోళ్ళు, అభ్యర్థులు, ఏ పార్టీ మంచిది,
ఆ హక్కు మనకు ఉంటుందని చెప్పి మేము అందరూ కూడా కార్యకర్తల అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి ముందుకు తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయస్థాన సేవలు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరీష్ కుమార్ సింగ్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థాన భవన సముదాయ నిర్మాణ కార్యక్రమానికి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు ఒకే చోట అందించేందుకు భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నాగేష్, భీమపాక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, జిల్లా అటవీశాఖ అధికారి శివసిత్ సింగ్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ న్యాయవాదులతో కలిసి కోర్టు భవన సముదాయ శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఒకే చోట జిల్లా స్థాయిలో అన్ని రకాల న్యాయస్థానాల సేవలు అందించేందుకు 81 కోట్ల రూపాయలతో అంచనా విలువతో భవన నిర్మాణం పనులు ప్రారంభించారని తెలిపారు. 20 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భవన నిర్మాణంతో కోర్టు సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి ఉంటాయని, భవన నిర్మాణ పనులను సంబంధిత గుత్తేదారు నిర్ణీత వ్యవధిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం వివిధ న్యాయ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదుల ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేశారు. నిన్న 1 ఎకర్ మనం ల్యాండ్ హౌసింగ్ కోసం ఇచ్చాము. ఇంకా ల్యాండ్స్ చూస్తున్నాము. సో అంటే ఈ ల్యాండ్లో కూడా చాలా కోర్టు కేసు అయింది. అంటే లాస్ట్ టైం డీజే సార్తో పాటు ఇక్కడ విజిట్కి వచ్చిన తర్వాత ఒక కంటెంప్ట్ కేసు వచ్చింది. ఆ టైం వరకు నాకు తెలియదుకి వాళ్ళు ఏ ల్యాండ్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ల్యాండ్ వీఆర్ గివింగ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ యాజ్ పర్ లా ఎవరికి అందరూ కోర్టులో లేదా ఎక్కడైనా వాళ్ళు ఫైట్ చేయవచ్చు. సో దాని నుంచి కొంచెం ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ వీఆర్ ట్రయింగ్ హార్డ్. నాకు పర్మనెంట్ కోర్ట్ కాంప్లెక్స్ అయితే నాకు కొంచెం ఈజీ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాత ఆ టైంకి డీజే సార్ బాక్స్కో కోర్ట్ సంబంధించిన కొన్ని ప్రాపర్గా పిల్లలకి విట్నెస్ లాగా అట్లా చేయడానికి పర్టికులర్గా ఫర్ ప్రైవసీ పర్పస్ కోసం కొన్ని చేయడానికి చెప్పారు. ఆ టైంకి అంటే ప్రైవేట్ బిల్డింగ్లో మళ్ళీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ పెట్టడానికి కొంచెం ఇష్యూ అవుతుంది. కానీ గవర్నమెంట్ స్థలాలు ఉంటుంది, గవర్నమెంట్ కట్టిన కోర్ట్ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే అక్కడ ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి అవకాశం ఉంటుంది అని మనం పెట్టగలుగుతాం. దాంతోపాటు కాంట్రాక్టర్ ఎవరైనా ఉన్నారు కొంచెం ఫాస్ట్గా పనులు చేయండి. అంటే కొంచెం స్లోగా పని చేస్తే ఇట్ విల్ అగైన్ డిఫీట్ ద పర్పస్. మనం ఎట్లా మెడికల్ కాలేజ్ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి డే నైట్గా పని చేస్తున్నారు, సేమ్గా ఆ స్పీడ్ నుంచి చేసేసి ఎంత తొందరగా మనం పని పూర్తి చేస్తే అంత మంచిగా జరుగుతుంది. ఎందుకు కోర్ట్ ఆల్రెడీ ఈజ్ బర్డెన్డ్ విత్ సో మెనీ కేసెస్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ఫెసిలిటీ ఉంటుంది, లాయర్స్కి మంచి ఫెసిలిటీ ఉంటుంది. అంటే దట్ విల్ హెల్ప్. శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది. శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది. మీ దగ్గర ఉన్న ఐపీసీలో ఉన్న పుస్తకాలే సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ లక్షలు కోట్ల కొద్దీ డబ్బులు తీసుకునే అడ్వకేట్లు చదువుతున్నారు. మీరు అయ్యే పుస్తకాలు చదువుతూ ఉన్నారు. సక్సెస్ సాధించిన వ్యక్తులు భిన్నమైన పనులేమీ చేయరు, చేస్తున్న పనులే భిన్నంగా చేస్తారు. ఆ భిన్నం అనే పదాన్ని కానీ మీరు పట్టుకుంటే మీరు ఉన్నతమైన స్థానాలు చేరటానికి అన్ని శక్తులు మీకు సహకరించబడతాయి. అలాగే ఇందాక ప్రేయర్ చేసినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి ప్రేయర్ చేశారు. వాళ్ళు చేసిన అన్నిట్లో కూడా నేను గమనించింది ఏంటంటే ఒకటే, నచ్చిన వారి పట్ల అనురక్తి, నచ్చని వారి పట్ల విముఖత. ఈ ద్వంద్వాలకు అతీతంగా న్యాయం చేయమనే భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా చెప్పింది. అంటే నచ్చిన వారి పట్ల ఒక మార్క్ ఎక్కువేసి, నచ్చని వారి పట్ల ఒక 0 వేసి, ఇలాంటి భావన కాకుండా ఈ ద్వంద్వాలకు అతీతంగా సాటి మానవులందరూ మనం అంతా మనం అనే భావనతో ఉండే న్యాయం మనం త్వరగా చేయగలం. అలాగే ఒక అల్టిమేట్ 10 మంది వీరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి
ఒక విశ్వానికి సంబంధించి చెప్పిన మాట చాలా పెద్ద మాట. అద్వితీయుడైన పరమాత్ముడు ఆయనకి. భారతీయ జనతా పార్టీ వేమన్పల్లి మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, అమిరిశెట్టి రాజ్ కుమార్, పల్లె రాకేష్లు, ఆకుల అశోక్ వర్ధన్ మాట్లాడుతూ వేమన్పల్లి మండల అధ్యక్షులు ఏటా మధుకర్ మృతికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు వారి ఒత్తిడులకు అక్రమంగా కేసు నమోదు చేసిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో ఏటా మధుకర్ పేర్కొన్నారని, ప్రభుత్వం పోలీసు అధికారులు ఆయన మృతిపై మౌనంగా ఉండడం బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని, మధుకర్ మృతికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, ఏటా మధుకర్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుందని, మృతికి కారకులైన వారిని శిక్షించే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ జోన్ అధ్యక్షులు గొర్రె చక్రవర్తి, శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షులు సత్రం రమేష్, హాజీపూర్ మండల అధ్యక్షుడు స్వామిరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు కార్యకర్తలు ఉన్నారు. రాక్షస పాలన నడుస్తుందంటానికి మా మధుకర్ గారి ఆత్మహత్యనే దానికి ఒక నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం లోపల ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులని టార్గెట్ చేసి వాళ్ళను మానసికంగా పోలీసు వాళ్ళ సహకారంతో అక్రమంగా కేసులు నమోదు చేయించి వారిని 24 గంటలలో ఏ టైంలో పిలిపియాలి, ఏ టైంలో పిలిపియద్దు అనేటువంటి కనీస చట్టం లోపల ఉన్నటువంటి నిబంధనలు పాటించకుండా రాత్రి సమయాలలో పిలిచి వారిని భయాందోళనకు గురి చేయడం. ఇవాళ బీజేపీ పార్టీలో మీరు పనిచేయకూడదు, మీరు యాక్టివ్గా పనిచేయద్దు, మీరు ఏదైనా ఉంటే అధికార పార్టీకి దాంట్లోనే ఉండాలి, వారికి కొమ్ముగాయాలి అనేటువంటి విధంగా ఈనాడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆ విధంగా తయారు కావడం వల్ల ఈనాడు మా బీజేపీ పార్టీ వేమన్పల్లి మండల అధ్యక్షుడు గౌరవ కీర్తిశేషులు మధుకర్ గారు మానసిక క్షోభ అనుభవించి ఎవరికి చెప్పుకోవాలి, ఏ విధంగా నాకు న్యాయం జరుగుతుంది అని అన్ని విధాల ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మా గౌరవ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు ఎర్రబెల్లి రగన్న గారు దాని విషయం లోపల డీసీపీ గారితో మాట్లాడడం, ఏసీపీ గారితో మాట్లాడడం, ఇవన్నీ మాట్లాడినప్పటికీ కిందున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇవన్నిటినీ బేఖాతరు చేసి వారిని మధుకర్ గారిని పోలీస్ స్టేషన్కు 1-2 సార్లు పిలిపించి మనోవేదనకు గురి చేయడం వల్ల ఈనాడు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాజకీయ కక్షలు చేస్తే ఇవాళ అధికారంలో ఇవాళ మీరున్నారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. కానీ మీరు ఎంతసేపు ఒక రాజకీయ పార్టీ ఇవాళ అధికారం ఉంది కదా అని ఈ విధంగా ప్రాణాలు పోయే విధంగా మీరు భయభ్రాంతులకు గురి చేస్తే ఇవాళ బీజేపీ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీనే టార్గెట్ చేసి మీరు పోతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ రాష్ట్ర బీజేపీ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని కూడా బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే ఈ తన ఆత్మహత్యకు కారకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు, అదే విధంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఆయనను మానసికంగా క్షోభకు గురి చేశారో వారిపై వెంటనే కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకు ఆత్మహత్య కాదు అది హత్య చేయడం అని చెప్పి అదే విధంగా కేసు నమోదు చేసి ప్రజాక్షేత్రం లోపల నిలబెట్టి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న బీజేపీ శ్రేణులందరూ ఆయన యొక్క ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఇవాళ మాతో పాటు మా నాయకులు ఎర్రబెల్లి రఘునాథరావు గారు, అదే విధంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు, ఇతర బీజేపీ శ్రేణులందరం కలిసి వారి కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఇవాళ బీజేపీ పార్టీ మొత్తం ఖచ్చితంగా ఆయనకు న్యాయం జరిగే విధంగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న ఏదైతే వేమనపల్లి మండల అధ్యక్షుడు బీజేపీ మదన్న నిన్న కాంగ్రెస్ పార్టీ గూండాలకు ఎమ్మెల్యే అనుచరులు ఏదైతే అక్రమంగా తన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇబ్బంది పెట్టినారో దానికి మానసికంగా
మానసిక క్షోభకు గురై ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. మేము గతం నుంచెల్లే మా బీజేపీ అధ్యక్షుడు కానీ మా రఘునాథ్ కానీ ఈ మంచిర్యాల జిల్లాలో రౌడీయిజం జరుగుతుంది, కాంగ్రెస్ రౌడీయిజం జరుగుతుంది, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి మన మంచిర్యాల సిపి గారికి కానీ హైదరాబాద్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పెద్దలు కూడా కలిసి ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి మేము పలుమార్లు మా రగన్న డిపార్ట్మెంట్ పరంగా అధికారులకు తెలియజేసినా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అనుచరుల నాయకుల ఆగడాలు అసలు ఆగడం లేదు. ప్రజాక్షేత్రంలో ఇలా ప్రజల పక్షాన ప్రతిపక్షం నుండి ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇలా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడని చెప్పేసి ఇలా టార్గెట్ చేసి తనను మానసికంగా అక్రమ కేసులు బనాయించి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇలా అక్రమ కేసులు పెట్టడం వల్ల ఇలా మానసిక శోభకు గురై ఇలా బీజేపీ మండల అధ్యక్షుడు మదన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచేటు. ప్రజలారా, మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు, మీకు రానున్న రోజులలో మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ ప్రజలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇక ముందు ఇలాంటివి జరగకూడదని చెప్పేసి ఏదైతే మా మండల అధ్యక్షుడు మదన్నకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి, తనకు తగినటువంటి న్యాయం చేయాలి, దానికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి మేము మంచిర్యాల మండల తరఫున మేము డిమాండ్ చేస్తాం. భారత్ మాతా కీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లను హైకోర్టు స్టే విధించడానికి నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చిందని, హామీలను విస్మరించి 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ తీరా హైకోర్టుకు వెళ్లి ఆబాస్పాలు అయిందని అన్నారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్పై ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అఖిలపక్షంగా తీసుకెళ్లి ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక నుండి 42% రిజర్వేషన్లు సాధన లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉంటాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నామని అన్నారు. జిల్లా అధ్యక్షులు బొమ్మల శ్రీనివాస్, గజల్ వెంకటయ్య, వేముల అశోక్, చెలిమెల అంజయ్య, రాగి రాజేష్, నంద్యాల నర్సయ్య, చంద్రగిరి రాజమౌళి, సంపరి వేణుగోపాల్, కీర్తి భిక్షపతి, అంకం సతీష్ పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రచారంలో అనేక తప్పులతోని ఆ కులగణన తప్పులు కావచ్చు, లేకుంటే హైకోర్టులో సమర్పించినటువంటి అఫిడవిట్ లో తప్పులు కావచ్చు, లాస్ట్ కటిడి చేసి హైకోర్టు స్టే విధంగా చేసినటువంటి దౌర్భాగ్య పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి బీసీ డిక్లరేషన్ సభలు మేము అధికారంలోకి వస్తే మరి బీసీలకు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అధికారం చేపట్టి 20 నెలలు అవుతున్నా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు. మరి దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలలో బీసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటా కావాలని చెప్పి దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తూ ఉంటే మరి స్థానిక సంస్థల్లో కనీసం సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లు అయిదామన్నా కూడా మరి కానియనటువంటి ఈ అగ్రకుల పార్టీలు బీసీలను రాజకీయ వివక్షకు గురి చేస్తూ ఉన్నాయి. మరి మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్ప చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ మరి గవర్నర్ దగ్గర మరి 42% రిజర్వేషన్ల మీద ఒత్తిడి ఎందుకు తీసుకొస్తలేడు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రధాని దగ్గరికి ఎందుకు పోతలేడు? అనేక సార్లు ఇప్పటి వరకు ఢిల్లీకి 50 సార్లు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కసారి కూడా బీసీ అంశం మీద మరి ఢిల్లీకి పోయినటువంటి సందర్భం లేదంటే మరి మభ్య పెట్టడం, మాయ చేయడం కాదా అని చెప్పి అడుగుతున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో మరి బీసీ కులగణన వేయాలని చెప్పి బయట గొప్పగా చెప్తాడు. మరి ఈ అంశం మీద పార్లమెంటులో మరి బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నిలదీస్తలేడని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే బీజేపీ బీసీల పక్షపాతాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. బీజేపీ ఈ రాష్ట్రంలో 8 మంది మరి మంత్రులు, ఎంపీలు ఉన్నారు. మరి ఈ అంశం మీద ఇక్కడనేమో రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తాం, 42% రిజర్వేషన్ అని గొప్పగా చెప్పుకుంటుంది. మరి గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ మరి కేంద్రంలో ప్రధాని మోడీ దగ్గరికి ఎందుకు పోతలేరు ఈ అంశం మీద? మరి ఆ గవర్నర్ దగ్గర బీజేపీ ఎంపీలు మరి ఎందుకు ఒత్తిడి చేస్తలేరు? మరి బీజేపీ ఎంపీలు బీసీ సమాధానానికి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ కావచ్చు, మరి బీఆర్ఎస్ అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తామని చెప్పి. అది 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు ఒక అంశం మీద మరి చర్చించినటువంటి సందర్భం లేదు. ఏనాడు ఒక డిమాండ్ పరిష్కరించిన పాపాన ఆ పార్టీ కూడా పోలేదు. ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో బీసీలను మభ్య పెడతా ఉన్నాయి, మోసం చేస్తా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు మరి నిందలు వేసుకోవడమే తప్ప ఏ పార్టీ చిత్తశుద్ధి నిరూపిస్తలేదు, ఏ పార్టీ బీసీల పక్షాన్ని నిలబడలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల కోసం
అలిపెరగని పోరాటం చేయాలి. ఆ పోరాటానికి బీసీలుగా మేము కూడా మద్దతు ఉంటాం. అలా చేయకుండా తప్పించుకునే ధోరణిగా వ్యవహరిస్తే బీసీలుగా మేము వాళ్ళు ఎంబడివాడి బీసీ రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత సాక్షిగా మరి బీసీ సంఘాల నాయకత్వంలో మరి మన సీను గారి నాయకత్వంలో ఇక్కడ మరి ఏదైతే నిన్నగాక మొన్న బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లను మరి హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మరి ఈ 42% రిజర్వేషన్ల సాధన కోసం మరి తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగానైతే మరి కొనసాగిందో ఆ విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉధృతంగా ఈ ఉద్యమాన్ని తీసుకుపోతామనే విషయాన్ని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఈ అగ్రవర్ణ పార్టీలకు బీసీలకు మనం 42% రిజర్వేషన్లు మరి అమలు చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వహిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో 9 రోజుల కాలంలోనే మరి ఈడబ్ల్యూసీ పేరుతో అగ్రవర్ణాలకు 10%, దేశవ్యాప్తంగా 10% కూడా లేని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దాదాపు 55-60% ఉన్నటువంటి మరి బీసీలకు మరి 42% రిజర్వేషన్లు కల్పించడంలో మరి వ్యతిరేకత చేయడం ఈ అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వెంటనే ఎవరైతే మరి హైకోర్టు పిటిషన్ వేసిన పిటిషన్ వెంటనే విత్డ్రా చేసుకోవాలని సందర్భంగా రెడ్డి జాగృతి నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. లేని భవిష్యత్తులో మరి గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా అగ్రవర్ణాలను మరి బీసీలందరూ ఏకమై రాజకీయాలకు బీసీలందరూ ఏకమేసి మరి అగ్రవర్ణాలను తన్నుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి సిటికేలు మరి ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై బీసీ. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో జిల్లా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడానికి వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుపుతున్న మెజార్టీ సంఖ్యలో అయిన బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా పోవడం వల్ల బీసీలకు వెనుకబాటు గురవుతున్నారని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రజలందరికీ హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగిందని, ఈ క్రమంలో రిజర్వేషన్లపై ముందుకు పోతున్న సమయంలో రెడ్డి జాగృతి పేరుతో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా హైకోర్టు వెళ్లడంతో కోర్టు స్టే ఇవ్వడం జరిగిందని, ఈ తీర్పు పట్ల బీసీల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇకనైనా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు చెలిమెల అంజయ్య, అంకం సతీష్, జె శ్రీనివాస్, చంద్రగిరి రాజమౌళి, కె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మరి ఐబీ చౌరస్తాలో ఏదైతే నిన్నగాక మొన్న మరి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే ఆర్డినెన్స్ 9 ఉన్నదో దాని మీద స్టే చేయడాన్ని మా పద్మశాలి సంఘంగా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మొత్తానికి మరి రాష్ట్ర జనాభాలో 55-60% ఉండేటువంటి ఈ బీసీలకు మరి ఇక్కడ అగ్రవర్ణాల పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నాయి. మరి మా నోటికాడి బుక్కను మరి ఎత్తేసినటువంటి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా బీసీలందరూ ఏకమై మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లను వెంటనే అమలయ్యే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మరి కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఈ అగ్రవర్ణాల పార్టీలకు మా ఓటు ద్వారా బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే, బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా పొట్ట మధుకర్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఫంక్షన్ హాల్లో ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా నుండి 800 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆటో రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ పాల్గొని
మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 12,000 రూపాయలు ఇవ్వాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఎంపికైనటువంటి నూతన జిల్లా కమిటీ ప్రతి మండల ఆటో యూనియన్ బలోపేతం చేయాలని, ఆటో కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళీధర్, జిల్లా గౌరవ అధ్యక్షులు, పట్టణ మండల జిల్లా తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు. వారి జీవన శైలిని ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి దయనీయమైన పరిస్థితి రేఖాయితే కానీ దొరకాలని పరిస్థితుల్లో పనిచేసుకుంటూ వచ్చేటువంటి ఆటోలు 24 గంటలు కొందరైతే రెస్ట్ అనేది లేకుండా వాళ్ళ కుటుంబాల కోసం కష్టపడి పనిచేసేటువంటి అలాంటి మహానాయకులు వాళ్ళు ఇవాళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాదాపు సేవ చేసేటువంటి లోకల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలను చేసేటువంటిది దాంట్లో కీలక పాత్ర పోషించి 24 hours సర్వీస్ అనేది ఏ విధంగా ఉంది అంటే అది ఓన్లీ ఆటో కార్మికులు మాత్రమే. మన ఆటో కార్మికులు దాదాపుగా 25 పరిశీలకుడు అందరూ ఇవాళ మన జీవన శైలి ప్రశ్నార్థమై కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేక అప్పులు అదేవిధంగా ఫైనాన్స్ వర్టికల్ అనుమతించి మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు ఆరోగ్యవంతంగా మారిన సందర్భంగా ఎవరికి చెప్పినా వారి బాధలు తీర్చలేదు. ఇక వేరే మార్గం లేని అసలు తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో దండేపల్లి లక్షట్పేట మండలాల బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా సరిగ్గా అందించలేదు. కాబట్టి వారి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టడానికి, ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారో ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలకు తెలియజేయండి అని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ 2 పార్టీల అభ్యర్థులను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2 మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కేవలం అబద్ధాలతోని మోసాలతోని ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ లేని హామీలతోని వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నాయి. సర్పంచ్ కొంచెం ఫోన్ పక్కన పెట్టండి. ఇవాళ ప్రతి ఒక్కరు మనం గుర్తు చేయాలి. వాళ్ళ హామీ ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క మహిళా సోదరులకు, ఒక్కొక్క తమ్మునికి, అన్నకు, పెద్ద మనిషికి ఎంత బాకీ పడ్డారు. ఇలా నిజంగా బాకీ పడ్డారు. వాళ్ళేమి 5 సంవత్సరాలు అమలు చేస్తా అనలే, 100 రోజులు అన్నారు. డిసెంబర్ 1వ తారీఖు అన్నారు. ఆకాశం అటు ఇటైనా సూర్యుడు వచ్చినా రాకపోయినా అమలు చేద్దామని గట్టిగా చెప్పిండు. ఈ బాకీ కార్డు, ఇది 6 గ్యారెంటీల కార్డు పట్టుకోమని ఇవాళ మన లెక్కల మంత్రి ఆ రోజు బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఈ కార్డు చాలా జాగ్రత్తగా ఉంచండి అన్నారు. వీరు జాగ్రత్తగా ఉంచారు, వాళ్ళు అదే రోజు వాడేసి ప్రజలు జాగ్రత్తగా పెట్టుకున్నారు, వాళ్ళు నమ్మి. కానీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆ కార్డు తీసుకుపోయి చెట్టుకుంటా వాడేసారు కాంగ్రెస్. ఒకసారి నేనే మాట్లాడి కాదు, మీరందరూ కూడా ఇంట్రాక్ట్ కావాలి. నేను అడిగిన కొద్ది మీరు చెప్పాలి. ఇప్పుడు అంత గట్టిగా ఎట్లా చేయ తెలంగాణ అన్నామో అట్టనే ప్రతి ఒక్క కూడా మాట్లాడాలి. నెలకు మహిళా సోదరులకు 2,500 ఇస్తా అన్నారు. 22 నెలలు అయింది. ఒక్కొక్క ఆడబిడ్డకు 8,000 బాకీ ఉన్నారు. 8,000 చేసిన కేసీఆర్ మేము 4,000 చేస్తామన్నారు. 4,000 కాదు కదా, 4 రూపాయలు పెంచారే వాళ్ళు. వికలాంగులకు ఇదే మంచిర్యాల నియోజకవర్గంలో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి 3,000 ఉంటే 4,000 చేసింది. ఇంకా 4,000ఏనా, మేము 6,000 చేస్తామన్నారు. వికలాంగులకు సోదరులకు వాళ్ళకు 2,000 బాకీ ఉంటారు నెలకు.
పెద్ద మనుషులకు ఇంకా మహిళా సోదరులకు 2000 బాకీ. అంటే చాలా మంది దేశంలో ఎక్కడ లేకుండే ఆడబిడ్డకు పెళ్లి అయితే ప్రభుత్వం పైసలు ఇచ్చుడు ఎక్కడ. ఈ రోజు మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చలేదు. నెరవేర్చినందుకు రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు చూపెట్టి మీరు ఎన్నికల్లో అన్నాడు స్టాంప్ పేపర్ రాసిచ్చారు, మీరు ఇయ్యలేదు, మీకు ఎందుకు ఓటేయాలి అనేది అడగడానికి ఒక మంచి నిదర్శనం. ఒక మహిళ ఇది పెళ్ళైన మహిళ ఏమి జాగ భూమి లేకపోతే 22 నెలలకు 55,000 రూపాయలు బాకీ పడ్డాయి. ఒక వితంతు గాని వృద్ధురాలు గాని వికలాంగులకి 22 నెలల నుంచి 2,000 చొప్పున అంటే 44,000 రూపాయలు బాకీ పడ్డ సందర్భం. ఈ రోజు రైతులు మన దగ్గర 69,000 ఎకరాల భూమి ఉంది. అందులో ఒకసారి ఎగబెట్టారు, 7.5 అని ఆరోగ్య పరిమితమయ్యారు. మొన్న 3 ఎకరాలకు ఇచ్చి 3 పైన ఇయ్యలేదు. ఈ 69,000 ఎకరాల రైతులు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. అదే కాకుండా మిగతా కార్యక్రమాలు అయితే తులం బంగారం విషయంలో కానీ ఈ లేకపోయినా దాదాపు లేకుండా 2,300 పైచులు, అదే కాకుండా కేసీఆర్ కిట్ 8,000 పైచుల మంది ఇవ్వలేకపోయారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. అందులో ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఏదైతే ఎమ్మెల్యే మంచాల ఎమ్మెల్యే ఉన్నాడో అతను అన్ని సందర్భాల్లో ముక్కు పిండి చెవు పిండి అన్ని సందర్భాల్లో డబ్బులు పెద్ద వసూలు చేస్తున్నారు. చిన్న పనికి పెద్ద పనికి భయభ్రాంతులు చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం, చెర్ల మట్టి తీసుకుపోతే మట్టి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టే కార్యక్రమం, ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలు విసుకెత్తి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధం. ఇక బీజేపీ పార్టీ విషయంలో మనం చూస్తున్నాం, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ విషయంలో ఇలా బీజేపీలు ఇష్టరాని తిట్టరాని. అన్ని దేశాల్లో విల్సన్ మండేలా లాంటి వ్యక్తి ఏమన్నాడు, గాంధీ గారు మా గురువు అన్నారు. ట్రంప్ ఏమన్నారు, గాంధీ గారు మా గురువు అన్నారు. అంటే గాంధీ గారు బయట దేశ ప్రపంచాల దేశాలు గురువు అంటే ఇక్కడ బీజేపీ నాయకులు తిరుగుతున్నారు. గాంధీ గారు దగ్గర వ్యక్తి దేశ భక్తుడు అంటున్నారు. ఇక ఎన్నో విధాలు జీఎస్టీ అని మాకు 15,000 లాభం జరిగింది నెల కంటే 8 సంవత్సరాల నుంచి 15 లక్షలు దోసుకున్నది కూడా ఇలా ప్రజలు గమనించి వాళ్ళకు కూడా కర్ర కాల్చి వాదన. ఇంకోటి బీజేపీ మాకు మందబలం ఉన్నదని పార్లమెంట్ లో ఏం చేశారు, 2 మాసాల వరకైనా కేసు అయి జైలు పడితే వాళ్ళ పదవిచ్యుతులేదని వాళ్ళు జీవో తీశారు. అంటే ఉద్దేశం వల్ల మా చేతుల అధికారం ఉంది, ఏ ఎంపీనైనా ఏ ముఖ్యమంత్రి అయినా కేసు పెట్టి లోపడేసి వాళ్ళ పదవిని తీసే కార్యక్రమంలో ప్రజలు విశ్వసించారు. ఎందరో జైళ్లలో ఉండి జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు జైళ్లలో ఉండి వాళ్ళు ఎంపీలు గెలిచారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అయ్యారు. మరి అందరూ ఆనాడు ఎంతో మంది జైలు ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి జైలు పోతే నువ్వు పదవి తీసేద్దామంటే ఇది ప్రజలు విశ్వసించారు. ఒకటి కాంగ్రెస్ గుణపాఠం చెప్తారు, బీజేపీ గుణపాఠం చెప్తారు. బీఆర్ఎస్ అభ్యర్థులు అది జడ్పీటీసీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎంపీటీసీ సర్పంచ్ కావచ్చు, మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ రూరల్ మండలంలో లక్ష్మీపేట కావచ్చు, దండపల్లి కావచ్చు, ఆజ్పూర్ కావచ్చు 100% మా అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుస్తారని నమ్మకం విశ్వాసం ఉంది. మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుందనే ప్రజల విశ్వాసాన్ని ఈ రోజు మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై రవికుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, వాటిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రవికుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త టీఆర్ఎస్ నాయకులతో పార్టీతో కుమ్మక్కై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు క్షమించరాదని, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ నియోజకవర్గ జిల్లా ప్రజల సేవల్లో బిజీగా ఉన్నారని, అలాంటి వ్యక్తిపై సొంత పార్టీకి చెందిన కార్యకర్త ఇలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల అండ చూసుకొని రవికుమార్ ఇలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో రవికుమార్ అనే వ్యక్తి మరి మన గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా మన వారి కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మందమరి యువజన కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఏ రోజైతే మరి మన మందమరి గాని చెన్నూరు నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం మరి కార్యకర్తలకే కాదు ప్రజలకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి ప్రజలందరి కోరిక మేరకే వివేక్ వెంకటస్వామి గారు
కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి బల్క సుమన్ను ఓడించి, చిత్తుగా ఓడించి మరి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడి పైన ఈరోజు కొందరు బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై మరి మన నాయకుని పైన మచ్చ తేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్నాడు. అసలు రవికుమార్ అనే వ్యక్తి అసలు కాంగ్రెస్ పార్టీలోనే సభ్యత్వం లేదు. కానీ రవికుమార్ అనే వ్యక్తి గతంలో మరి కొందరి నాయకులతోని టీఆర్ఎస్ లో పనిచేసి ఇవాళ ఆ నాయకుడి చెంచాగా ఉంటూ మరి పార్టీలో ఉంటూ పార్టీకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అయితే నిజంగా కాంగ్రెస్ కార్యకర్త అయితే ఇలా బహిర్గతంగా మరి ఇట్లాంటి విమర్శలు చేయడు. కాంగ్రెస్ పార్టీలో మరి వివేక్ వెంకటస్వామి గారు రావడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో గాని మన జిల్లాలో గాని కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. మరి ముఖ్యంగా కాక కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి అంకితమైంది. కాక కుటుంబం ఎన్నో సేవలు చేసింది. మన పెద్దపల్లి నియోజకవర్గానికి అయితేనేమి, మన చెన్నూరు నియోజకవర్గానికి అయితేనేమి. మరి బచ్చా అయినటువంటి రవికుమార్ మరి నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి యువత ఊరుకోదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవుల్లో పనిచేశావు? అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో నీకు ఎన్ఎస్సీలో సభ్యత్వం ఉందా? యువజన కాంగ్రెస్ లో సభ్యత్వం ఉందా? మరి పార్టీలో సభ్యత్వం ఉందా? మరి నీ ఇష్టం వచ్చినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గౌరవ మంత్రి గారికి మచ్చ తేవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ ఆకులు నాకడానికి, మూతులు నాకడానికి నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. బిడ్డ, వివేక్ వెంకటస్వామి గారు ప్రజలకు గాని అధికారులకు గాని ఎలాంటి ఎల్లవేళలా మరి నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పి ఎప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తాడు. మరి దొంగ పనులు చేయొద్దని చెప్పి కార్యకర్తలకు ఎప్పటికీ చెప్తాడు. మరి ఇలాంటి మనం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, పనికిరాని పైరోలు చేయొద్దని చెప్పి మన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు చెప్తారు. అదేవిధంగా యువ నాయకులు వంశన్న గారు కూడా ఎప్పుడు యువకులు ప్రోత్సాహం ఇస్తూ మరి ఈరోజు రవికుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మంత్రి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను యువజన కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఆరోపణలు చేశారో ఈ బ్లాక్మెయిల్కు పాల్పడి ఇటు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఇటు రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేసి ఈ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ చర్యలకు ప్రతి చర్యలు ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఆరోపణలు చేయడం కాదు, దాన్ని రుజువు చేసే దమ్ము కూడా మీకు ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులను పక్కకు పెట్టుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని బీఆర్ఎస్ నాయకులతో ములాఖత్ అయ్యి ఈరోజు మంత్రి గారి పైన వ్యాఖ్యలు చేస్తున్నావు అంటే నువ్వు నిరూపించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ చెన్నూరు ప్రాంతంలో గాని పెద్దపల్లి ప్రాంతంలో గాని కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఈరోజు మన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించాలంటే మళ్ళీ గడ్డం ఫ్యామిలీతోనే ఇక్కడ మళ్ళీ గెలుపు అవకాశాలు వచ్చి మన ప్రాంతానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఎంపీగా అవకాశం దక్కిందని చెప్పి గ్రహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కాకా ఫ్యామిలీ చేసినటువంటి కృషి వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాకా సేవలను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే ఈరోజు కాకా జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించి వారి ఖ్యాతిని దేశమంతా గుర్తించేలా కాకా సేవలున్నాయి. ఇవాళ మీరు ఇక్కడ గల్లీ స్థాయిలో ఉండి వారి మీద ఆరోపణలు చేస్తే మీరేదో బురద చల్లుతామని చెప్పి మీరే బురదలు పడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వారు ఏదైతే ఏటీసీల ద్వారా ఉపాధి కల్పించాలని చెప్పి ఇక్కడున్న ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక దిక్కు ఏటీసీ రూపకల్పన చేస్తున్నాయి, మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ కోసం ఈరోజు మంత్రి గారు ఈరోజు సీఎం గారితో కానీ సంబంధిత అధికారులతో కానీ ఎన్నోసార్లు చర్చించి వారి సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషి మీకు కనబడతలే అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే వివేక్ గారు ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించారో ఆ రోజే అందరికీ గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అక్రమ ఇసుక దందా గాని అక్రమంగా రేషన్ బియ్యం దందా గాని ఆ రోజే బంద్ చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పుడు కూడా మంత్రి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో మంత్రిగా గెలిచిన తర్వాత ఇంకా వారి బాధ్యతలు విస్తరించి వారు సొంత పార్టీ నాయకులు కూడా తప్పు చేస్తే క్షమించొద్దని చెప్పి అధికారులను ఆదేశించిన సందర్భాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పొడి భూములు గాని అటవీ భూములు గాని వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్చించి వారికి సానుకూలంగా మాట్లాడిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమీకృత కోర్టు భవనాల సముదాయానికి వర్చువల్గా శంకుస్థాపన చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరీష్ కుమార్.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం. వేమన్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులను అరెస్టు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. ఓటు చోరీ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.